అందరికీ నమస్కారం. నేను మీ సంధ్యారాజ్. ఈరోజు మా ఊర్లో వర్షం పడుతుందండి. మా ఊరికి వచ్చినా మేము. ఫుల్ వాగు, మా ఇంటి ముందర పెద్ద వాగు పడుతుంది. అప్పుడు ఇంకా పెద్ద వాగు వస్తున్నాయి, ఇప్పుడు కొంచెం చిన్నగా వస్తున్నాయి. చూడండి వాగు చూపిస్తే ఎలా ఉందో. చూడండి మా ఊర్లో ఎంత పెద్ద వాగు ఆడుతుంది చూడండి. మా ఇంటి ముందర ఇది ఈ వాగు ఆడుతున్నందుకే ఇలా బ్రిడ్జ్ చేస్తున్నారు. బ్రిడ్జ్ ఇంకా సగం వరకు వచ్చి మధ్యలో ఆగిపోయింది. ఇక్కడ పెద్దది నీళ్ళ పైపు ఉన్నందుకు ఇక్కడ మొత్తం పైనుంచి కంప, బట్టలు, చెత్త చెదారం వచ్చి ఇలా కొట్టుకొని చుట్టుకుంది. ఈ ఇయర్ మూడో వాగు అంటే ఇది మూడోసారి రావడం వాగు. కావాలి ఇలా దిగుతారు. మా అక్క లక్కీ పిల్లలు మా అక్క ఇంత పెద్ద వాగు పడుతుంది. ఇంకా పెద్ద వాగు వస్తుంది, చాలా పెద్ద వాగు ఇది. ఇది ఇంకా చిన్నది, పెద్ద వాగు వస్తుంది. ఇక్కడ వరకు వస్తుంది పైకి, ఇక్కడ మెట్ల వరకు వస్తుందండి వాగు. ఆగినా అదే ఇడు మా ఊరోడు, మా అల్లుడు తాండ్రపడోడు. వీని ఫ్రెండ్స్ వీని రిలేటివ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడు నా ఫోన్ ఎత్తుకొని పోయి ఇప్పుడు తీసుకొచ్చినాడు చాటింగ్ చేసి అందరితోని. హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యారాజ్. మా ఊరు కాడ వాగులు పడుతున్నాయి. చూడండి ఎంత నీరు వచ్చింది, కింది వరకు వచ్చింది. అక్కడ ఉన్న మెట్లు కానీ తడిచిపోయినాయి. అక్కడ చూడండి పెద్దది ఉంది. వీళ్ళందరూ చూడండి నిలబడినారు. హాయ్ చెప్పండి. అక్కడ మొత్తం ఊరు, అది మొత్తం ఊరే. అక్కడ బండ కిందికి అయింది. అక్కడ మొత్తం అయితే వాగు. మా పండగ అయితే కింది తీరుతా అని చెప్తుంది. చూడండి చూడండి అక్కడ మొత్తం కంపబడింది. అక్కడ చెట్టు మొత్తం హౌస్ ఉంది. చూడండి చూడండి అది మొత్తం చెత్త కొట్టుకొచ్చింది. అది చూడండి మొత్తం బాగేది, కరెంటు వేయింది. ఇది మొత్తం హౌస్లు మొత్తం నిండిపోయినాయి. ఆ హౌస్ మొత్తం నిండిపోయింది ముందే. అక్కడ పైనుంచి వస్తున్నాయి చూడండి వర్షం. ఆడ హోల్ గాని ఉంది. ఆ హోల్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి నీళ్ళు. అవి మోర్లు అంటారు. ఆడ మొత్తం బ్లాక్ అయింది. మట్టి దానిపైన తిరిగేది మట్టి అంట. ఆడేమో తేలుతుంది బ్లాక్ కలర్ కనిపించింది కదా, అదే కదా. ఇది మొత్తం అదే, ఇది మొత్తం అదే. మా ఊర్లో వర్షం వస్తుంది, మీ ఊర్లో వస్తుందా ఈ టైంలో? చూడండి మెట్ల దాకా బాణనే బాణ. ఇప్పుడు ఏమన్నా అయితే ఒక్కడు అక్కడ మొత్తం బాణనే బాణ పడుతుంది. ఇక్కడైతే మొత్తం బాగా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎట్లా కట్టుకపోతుంది. పైపే కనిపిస్తలేడు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వాన వచ్చేసి బైరాపురంలో వాన పడుతుంది, దొంగ పడుతుంది. అలాగే ఒకటి ల్యాండ్మైన్ పైప్ ఉంది, ఆ పైపుకి కళ్ళలో చిక్కిపోయినాయి.
ఇది రెండో రోజు. మా అల్లుడు బొంత పడేసినాడు. అరే చేతో ఏం పడేసినావురా? ఇది రెండో రోజు వర్షము. ఎంత పెద్ద వాడుతుంది చూడండి ఈరోజు వాగు. ఇదిగా ఈరోజు దండిగా వచ్చినాయి వాటర్, చాలా ఎక్కువ వచ్చినాయి చూడు. ఎంత పెద్ద వాగు చూడండి ఈరోజు, చాలా అంటే చాలా పెద్దగా వస్తుంది. ఇక్కడ మా ఇంటి దగ్గర చేపలు కూడా దొరుకుతాయండి. ఇక్కడ మా ఇంటి ముందర చేపలు కూడా దొరుకుతాయండి. ఇక్కడ పట్టుకుంటాము. ఇక్కడ మా అన్న అయితే ఫుల్ పడతాడు. ఆగినా ఇది రెండో రోజు వర్షం పడి ఇలా చూడండి వాటర్ వారేది. ఇక్కడ బైరాపురంలో రోజు 4 days అవుతుంది కంటిన్యూగా వర్షం వస్తుంది. 4 days నుంచి ఈవినింగ్ టైంలో, కరెక్ట్ ఈవినింగ్ టైంలో వర్షం వస్తుందండి. ఎందుకో మరి కరెక్ట్ ఈవినింగ్ టైంలో వస్తుంది. 4:35కి స్టార్ట్ అవుతుంది వర్షం. ఎప్పుడు కంటిన్యూగా 4 days అవుతుంది వాగు రాబట్టి. 2 days తీయలేదు వీడియో. నైట్ టైం వచ్చి పారిపోయినాయి ఎక్కువ వాటరు. ఇవి అక్కడ అందరు చూస్తున్నారు చూడు, మా అన్న వాళ్ళు, మా వదిన వాళ్ళు. ఏ కేజీ దూరం ఉండు.